హలో అందరికీ. ఆల్ ఇండియా ట్రావెలింగ్లో ఈరోజు ఎన్నోడైనా చూడాలి. 36th డే ఈరోజు. తిరుపతి దర్శనం అయిపోయింది. నంద్యాల రీచ్ అయినా యాగంటికి వెళ్ళడానికి. నంద్యాల నిన్నంతా రెస్ట్ తీసుకొని ఈరోజు మార్నింగ్ బన్గన్పల్లకి వచ్చిన. రైల్వే స్టేషన్. ట్రైన్ వచ్చినప్పుడు మాత్రమే ఆటోస్ ఉంటాయంట, మిగతా టైంలో అసలు ఆటోస్ ఉండవంట. బస్ స్టాప్కి వెళ్ళాలి. బస్ స్టాప్ నుండి యాగంటికి ఆటోస్ ఉంటాయి. నాకేం తెలుసు ఆ విషయం, ఎప్పుడు ఆటోస్ ఉంటాయి అనుకున్నా. నేను ఫోన్లో ఛార్జింగ్ లేదని ట్రైన్ దిగంగానే ఛార్జింగ్ పెట్టుకున్నా. మళ్ళీ ఛార్జింగ్ లేకపోతే కష్టం అవుతుంది కదా. అప్పటికి ఆటోస్ వెళ్ళిపోయినాయి. ఇప్పుడు 3 kilometers నడవాలి. అసలుకే అరుణాచలం దర్శనం అయిపోయింది, తిరుపతి దర్శనం అయిపోయింది. ఆడ 14 kilometers అరుణాచలంలో, మళ్ళీ తిరుపతి కొండకి కొండ దిగేసరికి నా కాలు పోతున్నాయి. మళ్ళీ ఇప్పుడు 3 kilometers. ప్రశాంతంగా ఉంది. పొద్దున్నే మంచిగా. మీరు కూడా బస్ స్టాప్కి నడుచుకుంటూ పోతుర్రా? ఇక్కడ వరకేనా? బస్ స్టాండ్కి వెళ్ళాలి. ఇక్కడ నుండి దొరుకుతాయా? నేను ఇంకా 3 kilometers నడవాలేమో అని భయపడుతున్నా. అబ్బా అసలు నా కాళ్ళు నడవడానికి రావట్లేదు, కానీ ఏం చేస్తాం, తప్పని సిచ్యువేషన్. కరెక్ట్ 1 month 6 days. ఈ రోజుకి 36th డే ఈరోజు. ఏ రోజు టైర్డ్ అనిపించలేదు, కానీ అరుణాచలం 14 kilometers, మళ్ళీ దాని నెక్స్ట్ డే కాకుండా నెక్స్ట్ డే తిరుపతి కొండ ఎక్కి కొండ దిగేసరికి నా కాళ్ళు అస్సలు పని చేయట్లే. నిన్నంతా రెస్ట్ తీసుకున్నా కానీ సరిపోలేదు. డేస్ వేస్ట్ అవుతాయి అని చెప్పేసి స్టార్ట్ అయిపోయినా. చూద్దాం, ఆటోలు దొరకవు. ఆటోలు దొరికితే ఓకే, దొరకకపోతే నడవాల్సిందే. 3 kilometers. 3 kilometers అంటే నాకు పెద్ద పని కాదు, కానీ ఆల్రెడీ కాళ్ళు నొప్పి అవుతున్నాయని నా బాధ అంతా. ఛార్జింగ్ పెట్టుకొని కూర్చునేసరికి అన్ని ఆటోలన్నీ పోయినాయి. సెల్ ఆన్లు ఉంటే ఏడన్నా తిరగచ్చు. హైదరాబాద్. యాగంటి టెంపుల్కి అయితే వచ్చేసిన. బన్గన్పల్లి రైల్వే స్టేషన్ నుండి కొంచెం దూరం నడవంగానే రోడ్డు మీద ఆటోస్ వచ్చేసినాయి. బన్గన్పల్లి బస్ స్టాండ్ నుండి యాగంటి టెంపుల్కి డైరెక్ట్ బస్సు 9 o'clock ఉంటుందంట. కండక్టర్ అంకులు పాతపాడు దగ్గర దిగి, పాతపాడు నుండి ఆటోస్ ఉంటాయి, అక్కడ నుండి వెళ్ళొచ్చు అని చెప్తే నేను బస్ ఎక్కి పాతపాడు దగ్గర దిగి ఆడ నుండి ఆటో చూస్తే ఒక్క ఆటో ఉంది. అది కూడా నిండితేనే స్టార్ట్ అవుతారంట. అట్లయితే 20 rupees, సపరేట్ అయితే 100 rupees తీసుకుంటారంట. సరే అని చెప్పేసి ఒక ఆంటీ ఉండే, నేను 50 ఇచ్చిన. ఇక్కడ రూమ్స్ కూడా ఉన్నాయి లెఫ్ట్ సైడ్. కొన్ని షాప్స్ కూడా ఉన్నాయి కొనుక్కోవడానికి, బొమ్మలు కొనుక్కోవడానికి. లాకర్ రూమ్ కూడా ఉంది, 24 hours, 20 rupees. బ్లూ కలర్లో కనిపిస్తుంది, అదే లాకర్ రూమ్. ఇక్కడ ఉన్నవి రూమ్స్. జనాలు అయితే ఎక్కువ లేరు, మంచిగా ఉంది. జనాలు ఉంటే పిచ్చిలేస్తుంది అసలు, ఎక్కువ మంది ఉంటారు. ఆ దర్శనం కూడా లేట్ అవుతుంది, అంత లొల్లి ఉంటుంది. దర్శనం టైమింగ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. మార్నింగ్ 6 నుండి ఆఫ్టర్నూన్ 1 o'clock వరకు, మళ్ళీ ఆఫ్టర్నూన్ 3 నుండి నైట్ 8 o'clock వరకు. టెంపుల్కి ఎట్లా పోవాలి? ఇట్లా పైకి చెప్పులు ఒక చెప్పుల స్టాండ్ ఏడు ఉందా? ఎంత అంటే చెప్పులకి 5 రూపాయలా? ఈ బాటిల్ కూడా పెట్టుకుంటారా? ఇక్కడ పెడదేనా?
ఇక్కడ పెట్టేసిన బాటిల్ కూడా. ఎందుకు ఇట్లా పూలతో డెకరేషన్ చేసిర్రు? హుండీ అని డెకరేషన్ చేసిర్రా? తీసుకుంటున్నా. చాలా మంది తీసుకుర్రా? ఇది కోనేరు. నేను కూడా ఇక్కడ వేసుకుని ఉంటే మంచిగా ఉంటుండే. నేను ఆల్రెడీ స్నానం చేసుకొని వచ్చిన. బట్టలు కూడా తెచ్చుకోలేదు. బట్టలనే లగేజ్ అంతా నంద్యాల క్లాక్ రూమ్లో పెట్టేసిన, నంద్యాలలోనే. ఏ కాలంలోనైనా సరే ఈ కోనేరులోని నీరు ఒకే మట్టంలో ఉండడం విశేషం. ఇందులోని నీటికి ఔషధ గుణాలు ఉన్నాయని, ఇందులో స్నానం ఆచరిస్తే సర్వరోగాలు నయమవుతాయని భక్తుల నమ్మకం. యాగంటి ఉమామహేశ్వర టెంపుల్ బన్గన్పల్లి విలేజ్, నంద్యాల డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఉంది. టెంపుల్ లోపలికి ఫోన్స్ అలా ఉన్నాయి కానీ ఫొటోస్ వీడియోస్ తీయొద్దు టెంపుల్ లోపల, అందుకని ఎక్కడ తీయలేదు. కాకపోతే ఈ నంది విగ్రహం కంపల్సరీ తీయాలి వీడియో అని చెప్పేసి తీస్తున్నా. ఇక్కడ కనిపిస్తున్న నంది విగ్రహం పెరుగుతూ ఉంటుంది అనమాట. ఎవ్రీ 20 yearsకి ఒకసారి ఒక అంగుళం పెరుగుతుంది. ఈ నంది విగ్రహాన్ని యాగంటి బసవన్న అని కూడా అంటారు. కలియుగం అంతమయ్యే నాటికి యాగంటి బసవన్న లేచి రంక వేస్తుందని శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు కాలజ్ఞానంలో వర్ణించారు. శ్రీ మద్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర అని చెప్పేసి ఒక సినిమా కూడా ఉంటుంది. అప్పట్లో ఎన్టీఆర్ గారు తీసిన సినిమా. ఆ సినిమాలో కూడా మొత్తం కలియుగం గురించి ఎట్లా అవుతుంది అని చెప్పేసి అన్నీ ఉంటాయన్నమాట. అందులో ఈ నంది విగ్రహం గురించి కూడా స్వామివారు చెప్పిండ్రు. ఈ నంది విగ్రహం అంతకంతకు పెరుగుతూ ఉండడం వల్ల కూడా ఒక స్తంభం తీసేసిందనమాట టెంపుల్లో. ఈ టెంపుల్ స్టోరీ ఏంటంటే, ఇక్కడ టెంపుల్ పక్కనే ఉన్న ఒక గుహలో అగస్త్య మహర్షి తపస్సు చేస్తూ ఉండేవారు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారికి ఆలయం నిర్మించాలని అనుకున్నారు. కానీ ప్రతిష్ఠించాల్సిన విగ్రహం కాలి బొటనవేలు గోరు విరగడం వల్ల స్వామివారిని ప్రతిష్ఠించలేదు. నిరాశకు లోనైన అగస్త్య మహర్షి శివుని కోసం తపస్సు చేస్తారనమాట. పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఈ స్థలం కైలాసాన్ని పోలి ఉన్నందున శివుణ్ణి ప్రతిష్ఠించమని చెప్తారు. అప్పుడు ఇంకా అగస్త్య మహర్షి ఒకే శిలపై పార్వతీ సమేతుడై ఉమామహేశ్వరుడిగా భక్తులకు దర్శనం ఇవ్వాలని శివుని కోరుతారు. అందుకనే ఈ టెంపుల్లో ఒకే శిలపై ఉన్న ఉమామహేశ్వరులని మనం దర్శనం చేసుకుంటాం. ఇది వెంకటేశ్వర స్వామివారి గుహ. వెంకటేశ్వర స్వామివారి విగ్రహం కాలి బొటనవేలు గోరు విరగడం వల్ల ఈ టెంపుల్లో ప్రతిష్ఠించలేదు. అందుకనే వెంకటేశ్వర స్వామివారి విగ్రహాన్ని ఈ గుహలో అగస్త్య మహర్షి ప్రతిష్ఠించారు. ఈ విగ్రహం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం నిర్మాణానికి ముందే ప్రతిష్ఠించబడింది. ఈ గుహ లోపల కూడా ఫొటోస్ వీడియోస్ అలో లేదు. ఓన్లీ బయట నుండి మాత్రమే తీసుకోవచ్చు ఫొటోస్ వీడియోస్. ఈ గుహ లోపలికి వెళ్ళడానికి కొంచెం స్టెప్స్ ఈజీగానే ఉన్నాయి, కాకపోతే కొంచెం స్టీప్ ఉందన్నమాట. వెంకటేశ్వర స్వామివారి గుహ నుండి ఇంకొంచెం ముందుకెళ్తే అగస్త్య మహర్షి తపస్సు చేసిన గుహ వస్తుంది. ఇంకొక హైలైట్ ఏంటంటే, యాగంటిలో అసలు కాకులు కనిపించవు. దానికి కూడా ఒక స్టోరీ ఉంది. అగస్త్య మహర్షి వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని అనుకున్నారు కదా. అయితే విగ్రహం కాలి బొటనవేలు గోరు విరగడం వలన తన సంకల్పంలో లోపమేమో ఉందనే సందేహంతో శివుని గురించి తపస్సు చేస్తారు. ఆ సమయంలో కాకులు ఆయన తపస్సుకి భంగం కలిగించడంతో అవి ఈ ప్రాంతంలో సంచరించకుండా నిషేధాన్ని విధిస్తూ అగస్త్య మహర్షి శపించిందంట. అందుకనే ఇక్కడ ఈ టెంపుల్ చుట్టుపక్కల కానీ ఈ టెంపుల్ మీద కానీ అసలు కాకులు కనపడవు. ఈ గుహ లోపలికి వెళ్ళడానికి స్టెప్స్ కొంచెం కష్టంగానే ఉన్నాయి. కొంచెం హెవీ స్టీప్ ఉందన్నమాట ఇది. ఈ గుహలో అగస్త్య మహర్షి తపస్సు చేసిండ్రు. ఈ గుహలో ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన శివలింగం ఇంకా ఆదిశేషుని ఆకారాలు మనం చూడొచ్చు.
కాకపోతే ఫొటోస్ వీడియోస్ ఇక్కడ కూడా అలో లేవు, కానీ నేను ఫోటో తీసుకొచ్చా అని చెప్పేసి ఆయనకి రిక్వెస్ట్ చేసిన అనమాట. ఫస్ట్ కోనేరు వస్తుంది, కోనేరులో స్నానం చేసుకొని స్ట్రైట్కి వెళ్ళిపోతే టెంపుల్ వస్తుంది. దర్శనం చేసుకొని రైట్ సైడ్ వస్తే గుహలు ఉంటాయి, పెద్ద పెద్ద గుహలు. ఫస్ట్ ఏమో అగత్యముని తపస్సు చేసిన గుహ ఉంటుంది, తర్వాత వెంకటేశ్వర స్వామి గుహ ఉంటుంది. ఇప్పుడు థర్డ్ వచ్చేసి బ్రహ్మం గారి తపస్సు చేసిన గుహ ఉంటుంది. ఈ గుహలో శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు కాలజ్ఞానం రాశారని భక్తులు నమ్ముతారు. ఈ గుహని శంకర గుహ, రోకళ్ళ గుహ అని కూడా అంటారు. ఈ గుహ లోపలికి వెళ్ళడానికి కొంచెం బెండ్ అయ్యి వెళ్ళాల్సి వస్తుంది అనమాట. చాలా చిన్నగా ఉంటుంది ఎంట్రన్స్. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.